సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఎలా ఉంది మీకు? బాగున్నది ఇప్పుడు. బానే ఉంది. ఆ! మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఫ్రీ ఇసుక పెట్టారు గదా! పెట్టారు. హ్మ్. ఇస్తున్నారు. మన 8వ తారీఖు నుంచి ఇస్తున్నారు. ఇస్తున్నారా? ఆ! మరి ఎంతుంది సార్ టన్ను? టన్నులు వచ్చి తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఇక్కడ జారా టాటర్ వచ్చి 2000 ఏమో ఉంటుంది. ట్రాక్టరొచ్చి. హ్మ్. మరి అంతకుముందు 7000 7,000. వైసీపీ ప్రభుత్వంలో. హ్మ్. మరి ఈళ్ళెందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారంటారు? ఏమో ఆయన చేయాలంటున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకి చేయొచ్చు గదా! ఇలా. ఆ సంగతి మనకేం తెలుసు, ఆయన చేయలేకపోయాక వాడిపోయింది. హ్మ్. మరి చంద్రబాబు నాయుడు గారు అలానే అతి తక్కువ రేటుకి తగ్గించి తక్కువ రేట్లకి తీసుకొస్తానన్నాడు గదా! అన్నీ చెప్పినట్లు. మరి ఆయన చేస్తారని నమ్ముతున్నారా? మొన్న 7,000 ఇచ్చాడు కదా, హ్మ్. పింఛన్ 7,000 ఇచ్చాడు జులై 1 హ్మ్. చేశాడుగా. హ్మ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెలలోనే రూ. 1000 ఎందుకు ఆయన పెంచలేకపోయాడు? ఆయన 3 ఏళ్ళు ఇస్తానని సంవత్సరానికి వచ్చి 250 ఈ కాడికి పెంచాడు. ఒక సంవత్సరానికి ఒకసారి ఇలా 5 సంవత్సరాల మొత్తం మీద 3 ఏళ్ళు చేసి ఇచ్చాడు. మరి వీళ్ళు ఒకేసారి రూ. 1000 పెంచి ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలానే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు రూపాయి అయితే ఎవరు వద్దంటారు? రూపాయి అయితే మంచిదేగా, ఎవరికైనా ఆనందమే రూపాయి ఉంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే చాలా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన అన్యాయం చేశాడు జనానికి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసుకున్నాడు. కరెంటు బిల్లు అసలు ఇవాళ కరెంటు బిల్లు కట్టడానికి మా సాటి మానుడు కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాడు. కరెంట్ రేట్లు మరి ఇదివరకు ఎలా ఉన్నాయి? ఫ్రీ అని చెప్పాడు కదా. 4 సార్లు పెంచాడు, ఏం లేదు. ఇప్పుడా ఇది వరకు ఫ్రీ ఏం లేదు, మామూలే. ఎంత 400 300 యూనిట్లు ఎంత వచ్చి అంత కడతామే. 5 ఏళ్ళు పరిపాలనలో మీరు ఎలా ఉన్నారు? 5 ఏళ్ళ పరిపాలన ఇసుకిచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన పరదాలు కట్టుకొని వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన పరదాలు మాకు ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు మనం రోడ్లు చూడటానికి అవకాశం ఉండాలి కదా. ఏం అవకాశం ఉంది? ఏం అవకాశం లేకుండా లైట్లు తీసేయటం, కుట్లు మూసేయటం, ఇవన్నీ చేస్తుంటే ఎట్లా ఉంటది? అంత అవసరం ఏందంటారు? ఏం మరి ఆయనకి తెలియాలి, మనకేం తెలిసింది? ఇప్పుడు మనం ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నాం కాబట్టి ఆ ప్రతినిధిని చూడటానికి మనం అందరం లైన్లో ఉంటాం. మనం అందరం చూడకుండా పట్టాలు కట్టి కుట్లు మూసి లైట్లు తీసి ఎత్తే ఎట్లా ఉంటది? చెట్లు నరికేయటం రోడ్లో ఉంటాయి, ఇవన్నీ చేస్తే ఎలా ఉంటది? ఇప్పుడు అన్యాయంగా ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన ఫస్ట్ నేర్పించింది జగన్మోహన్ రెడ్డి. ఎవరిని మాట్లాడతాను కొడతాం, కేసులు పెట్టడం, లాన్ అయిపోయటం, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సాగిచ్చాడు. ఈ ప్రభుత్వం చేస్తుందంటారు అలా? చేయదు ఈ ప్రభుత్వం. ఒప్పుకొని చేయని, నేను వద్దు చేయొద్దు అంటాడు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే మనకే విలువ ఉంటుంది అంటున్నాడు. ఏం పని చేస్తారు? సిమెంట్ వర్క్ అన్న. సిమెంట్ వర్క్ కాపీ పని. ఇప్పుడు ఎలా ఉన్నాయన్న పనులు? తీసుకొచ్చింది కదా, పనులు ఎక్కువ ఉన్నాయా? గత 5 సంవత్సరాలు మరి పనులు ఎలా ఉన్నాయి? ఏముంది అడుక్కోవడం. ఫ్రీ ఇసుక అని చెప్పేసి తీసుకొచ్చారు కదా, అసలు ఎంత కాస్ట్ చేస్తున్నారు, అసలు ఏంటి? ఆ కాస్ట్ గురించి అయితే ప్రస్తుతానికి ఇంకా మాకు తెలియదండి. ఇంకా మేము చూడలేదు. ప్రస్తుతానికి అయితే మాకు అందుబాటులోకి ఇసుక వస్తుంది. మాకు ఇప్పుడు మా చేతిలో పని ఆడుతుంది. గత 5 సంవత్సరాలు అయితే మీకు ఇసుక దొరకలేదు. దొరకలేదు, చాలా మంది ఇబ్బంది పడ్డాం ఇసుక గురించి. ఈ ప్రభుత్వం అసలు ఎలా పనితీరు ఉండబోతుంది? పనితీరు అయితే ప్రస్తుతానికి అన్ని రోడ్లు కానీ, తర్వాత సిమెంట్ కూలీలకు కానీ అంతా బాగుంది. సరే, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఆయన ఇసుక ఎక్కువ రేట్లు ఎక్కువ పనులు లేక ఇబ్బంది పడ్డాం, అది ప్రాబ్లం. మరి చంద్రబాబు గారు వచ్చి నెల రోజులు అవుతుంది కదా, ఇసుక తీసుకొస్తా అన్నాడు, ఫ్రీ ఇసుక అని చెప్పేసి అన్నారు కదా, ఫ్రీ ఇసుక పెట్టారా? తెస్తా అని అన్నారు. నిన్న 8వ తారీఖు ఇస్తాన్నారు. మరి కొన్ని బళ్ళు ఇచ్చారు, మరి ఎంత రేటు తెలియదు నాకు డీటెయిల్స్. అది ఈ ఫ్రీ ఇసుక అనేది పేదవాడికి పనులు కల్పించడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది అంటున్నారు. టన్ను 200 అంటున్నారు సార్. లారీ ఇసుక వచ్చి 20 టన్నులు ఇస్తున్నారు. 20 టన్నులు వచ్చి 10,000 12,000 తీసుకుంటున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు అంతకు ముందు ఇదే రేట్లు ఉన్నాయా? అంతకుముందు ఫస్ట్ లో తగ్గిన కానీ తర్వాత వైసీపీ గవర్నమెంట్ లో లారీ ఇసుక వచ్చి 25,000 23,000 అట్లా అమ్మారు సార్. ఒక పేదవాడు ఆ ఇసుక కొనుక్కోగలిగాడా ఇదివరకు ప్రభుత్వంలో? ఏం చేస్తారు, బాధపడి కొనుక్కున్నారు. ఇల్లు కట్టుకుంటారు కదా కొంతమంది, అవసరం ఉండే, అది పరిస్థితి. మరి ఇదివరకు పనులు ఉన్నాయి అంటారా? పనులు ఉన్నాయి. ఇంతకుముందు పని లేక ఆగారు. టెంక వడ్రం వాళ్ళు, ఇటు టాపీ వాళ్ళు ఆగారు. కొంతమంది ఆగి పనులు లేక ఇబ్బంది పడి చేసి బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోత కారణం ఏంటంటే ల్యాండ్ యాక్టివ్ పెట్టి అదొకటి, ఈ లిక్కర్ ఒకటి, వాటి కోసం ఆయన దెబ్బతిన్నాడు.
నేను టాప్ అని చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడమే 6 నెలలు దీనికి అల్లాడాం. మరి ఇప్పుడేమో ఫ్రీ ఇసుక అన్నారు. మరి తోలుతున్నారులే కానీ అది కూడా అవకతవకలుగా ఉంది. బాగాలేదు ఇసుక. ఇసుక బాగానే ఉంది, కాకపోతే టయానికి వచ్చి రాక లోళ్ళు ఒక బండి అయితే నా ఒక్కరి బండి అయితే వచ్చింది గబక్కని, వందలాది బళ్ళుగా. బాబాయ్ 100 రాళ్ళ బళ్ళు అంటే మరి ఇదివరకు ఇసుక దొరకలేదని చెప్పేసి ఇప్పుడు అందరు ఎగబడుతున్నారే కదా, అందుకని దొరకడం లేదు కదా. ఎవరు తోలుకుంటారు నాన్న అంత రేటు పెట్టి? అంత ముందు ఇసుక దొరికింది, రేట్ ఎక్కువ. ఇప్పుడు ఇసుక దొరుకుతుంది, రేటు తక్కువ. దొరుకుతుంది ఇసుక, కాకపోతే అంటే సీరియల్ ప్రకారం రావాలిగా, దాని మీద లేట్ అవుద్ది కొద్దిగా. బాబాయ్ అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపించింది 5 ఏళ్ళు? జగన్ రెడ్డి పాలన బాగా అనిపించలే. ఎందుకు అనిపించలా? ఎందుకని అనిపిస్తే ఒక అభివృద్ధి లేదు, ఒక ఇసుక ఇచ్చింది లేదు, అన్ని రేట్లు ఎక్కువ. అది ఎందుకు పెంచారు రేట్లు? రేట్లు ఎందుకు పెంచారు? పెంచాడంటే ఆయనకి తెలియాల, వాళ్ళకి తెలియాల, ఆ నాయకులకి వాళ్ళకి. మరి మనకేం తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను చాలా చేసిన ప్రజలకు అంటున్నాడు. ఏం చేశాడు? చేతి ఎందుకు ఓడిపోతాడు? చేతి ఎందుకు ఓడిపోతాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అని తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు అనిపిస్తుంది. అది తక్కువ రేట్లో తీసుకొస్తున్నారు కదా, తక్కువ రేట్లో తీసుకొచ్చారు కదా. అందుకనే ఏది అందరికి బతికే వాళ్ళకి పనులు ఉంటాయి. ఏది కూలినాలు చేసుకునే వాళ్ళకి, టాప్ వాళ్ళకి కానీ, రాడ్ బిల్డింగ్ వాళ్ళకి కానీ, టైల్ చేసే వాళ్ళకి కానీ పనులు ఉంటాయి. కూలినాలకి చేసుకునే వాళ్ళు ఇంతకు ముందు జగన్ ప్రభుత్వంలో రోడ్డు మడ్డలు ఉన్నారు. అది చాలా ఇబ్బంది పడ్డారంట కదా గత 5 సంవత్సరాలు. ఇబ్బంది పడ్డారు.